A very good morning, students. Welcome to Hope Foundation, Hyderabad. Today we will be learning about Microsoft PowerPoint. Once again, a very good morning, students. I hope you all are doing good. So we came out with one more new topic. Today we are going to learn about Microsoft PowerPoint. So presently we can see we are on the desktop. So from desktop we learn how to get into the మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్. డెస్క్టాప్ నుంచి పవర్ పాయింట్కి ఎలా వెళ్ళాలో చూసుకుందాం. మొదటగా మన మౌస్ పాయింటర్ని సర్చ్ బాక్స్కి తీసుకెళ్ళి అక్కడ క్లిక్ చేసినట్టయితే మనకు సర్చ్ బాక్స్ ఉంటుంది. ఇక్కడ పవర్ పిఎన్టీ అని మనం టైప్ చేసినట్లయితే షార్ట్కట్ మెథడ్లో పవర్ పిఎన్టీ టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. వెంటనే మనం పవర్ పాయింట్లో మనం వెళ్ళిపోతాం. Here you can see the PowerPoint application getting open. ఓకే, సో మనం పవర్ పాయింట్లో వచ్చేసాం. సో ఈ యొక్క పవర్ పాయింట్లో మొదటగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సేమ్ మనం వర్డ్ కానీ ఎక్సెల్ కానీ వీటిలో ఉన్న టూల్ బార్స్ ఆటోమేటిక్గా ఆల్మోస్ట్ కొన్ని సేమ్గా ఉంటాయి. కాకపోతే దాని ఒక వ్యూ, కొన్ని ఎక్స్ట్రా మెనూస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో యాజ్ ఇట్ ఇస్ ద ఫస్ట్ బార్ వచ్చేసి టైటిల్ బార్, నెక్స్ట్ టైటిల్ బార్ తర్వాత మనకు వెంటనే వచ్చేసి క్విక్ యాక్సెస్ టూల్ బార్, నెక్స్ట్ మెనూ బార్, నెక్స్ట్ రిబ్బన్స్. ప్రతి ఒక్క ఆప్షన్లో వాటికి సంబంధించిన ఆ మెనూకు సంబంధించిన డిఫరెంట్ మెనూస్ ఇక్కడ మనకు డిఫరెంట్ ట్యాబ్స్ అంటే డిఫరెంట్ రిబ్బన్స్ మనకు వస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక న్యూస్ ట్యాగ్ తీసుకుందాం సో దట్ మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో దిస్ ఇస్ బై డిఫాల్ట్ ఎప్పుడైతే మనం పవర్ పాయింట్లో ఎంటర్ అవుతామో బై డిఫాల్ట్ మనకు ఒక వైట్ కలర్ బ్లాంక్ డాక్యుమెంట్ కనిపిస్తుంది. కాకపోతే మనం మైక్రోసాఫ్ట్ వర్డ్లో దాన్ని మనం బ్లాంక్ డాక్యుమెంట్ పిలుస్తాం. కానీ అదే పేజ్ ఇక్కడ వచ్చినప్పటికీ దీన్ని మనం స్లైడ్ అని పిలుస్తాం. ఓకే స్టూడెంట్, దీన్ని మనం స్లైడ్ అని పిలవాలి. సో ప్రతి స్లైడ్ అంటే బై డిఫాల్ట్ మనకు వచ్చేది ఒకే స్లైడ్ వస్తుంది. ఈ స్లైడ్లో మనం ఏదైతే చేస్తున్నాం ప్రతి ఒక్క స్లైడ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇంకొక బార్ ఉంటుంది, దీన్ని స్లైడ్ ప్యాన్ అంటారు. మనం ఇక్కడ చేసిన ఇక్కడ డైరెక్ట్ చూసుకోవచ్చు. దీన్ని మనం చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు. సో దట్ వీ కెన్ హ్యావ్ ద క్లియర్ లుక్ అబౌట్ ద స్లైడ్. ఓకే స్టూడెంట్స్, సో ప్రతి స్లైడ్ మనం ఎప్పుడైతే తీసుకుంటామో ప్రతి స్లైడ్లో రెండు బాక్స్ మనకు వస్తుంటాయి, రెండు టెక్స్ట్ బాక్స్. ఈ రెండు టెక్స్ట్ బాక్స్ మనం ఏమంటామంటే ప్లేస్ హోల్డర్ అని పిలుస్తాం. వీటిని ప్లేస్ హోల్డర్ అంటారు. ఎందుకు దీన్ని ప్లేస్ హోల్డర్ అంటే మనం ఏదైనా టెక్స్ట్ రాసినప్పుడు చూడండి, క్లిక్ టు యాడ్ టైటిల్ అంటే ఎప్పుడైతే క్లిక్ చేసినప్పుడు మనకు కర్సర్ వస్తుంది. ఆ కర్సర్ వచ్చిన తర్వాత మనం ఏమైనా రాసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హలో స్టూడెంట్స్, హలో స్టూడెంట్స్ రాసిన తర్వాత దీని ఒక సైజ్ మనం రెడ్యూస్ చేసామనుకోండి, చేసిన తర్వాత ఈ యొక్క టెక్స్ట్ని ఎక్కడైతే ప్లేస్ చేయాలో అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ద బాక్స్. ఈ విధంగా ప్లేస్ చేసి హోల్డ్ చేయొచ్చు. సో అందుకని దీన్ని ప్లేస్ హోల్డర్స్ అంటారు. ఆ విధంగా ఇంకొక టెక్స్ట్ రాయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. సో దీన్ని కూడా సైజ్ మనం రెడ్యూస్ చేసామనుకోండి ఈ విధంగా. సో ఈ టెక్స్ట్ కూడా మనం ఎక్కడైనా హోల్డ్ అండ్ ప్లేస్ ఇట్. యూ కెన్ హోల్డ్ అండ్ ప్లేస్ ఇట్. That's the reason they are call it as a placeholder. They are call it as a placeholder. ఈ విధంగా మనం చూసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, సో బై డిఫాల్ట్ ప్రతి స్లైడ్ మనం తీసుకున్నప్పుడల్లా బై డిఫాల్ట్ మనకు టూ ప్లేస్ హోల్డర్స్ వస్తాయి. ఒకవేళ నాకు ప్లేస్ హోల్డర్ అక్కర్లేదు వద్దనుకుంటే కనుక మనం ఆ ప్లేస్ హోల్డర్ పైన క్లిక్ చేసి మరొకసారి బాండర్ పైన క్లిక్ చేసినప్పుడు మనం డిలీట్ ప్రెస్ చేస్తే వెళ్ళిపోతాం. చూడండి, మనకు మళ్ళీ యాజ్ ఇట్ ఇస్ టైటిల్ బార్ వచ్చేసింది. ఇక్కడ క్లిక్ టు యాడ్ టైటిల్, ఇది కూడా క్లిక్ అండ్ డిలీట్ సేమ్ యాజ్ ఇట్ ఇస్ ప్లేస్ హోల్డర్స్ వచ్చేసాయి. నాకు ఈ ప్లేస్కు హోల్డర్ కూడా వద్దనుకుంటే కనుక మనము క్లిక్ అండ్ డ్రాగ్ చేసినప్పుడు రెండు ప్లేస్ హోల్డర్ ఎట్ ఎ టైం సెలెక్ట్ అవుతాయి. అప్పుడు కీబోర్డ్ పైన డిలీట్ అనే కీ ప్రెస్ చేసినప్పుడు రెండు డిలీట్ అయిపోతాయి. మళ్ళీ తిరిగి మనం దాన్ని రాబట్టుకోవాలంటే మనకు తెలిసిన షార్ట్ కట్ కి కంట్రోల్ జెడ్ అంటే అండూ, మళ్ళీ వచ్చేసాయి.
సో ఈ యొక్క ప్లేస్ హోల్డర్ని మనము మౌస్ ద్వారా కాకుండా కీబోర్డ్ ద్వారా ఏ విధంగా డిలీట్ చేయొచ్చు. షార్ట్ కట్ కీ వచ్చేసి Ctrl+A అంటే సెలెక్ట్ ఆల్, ప్రెస్ ద డిలీట్ కీ, గాన్. మన స్లైడ్ అనేది టోటల్గా ఎంటీగా మారిపోయింది. సో మెయిన్ ఈ యొక్క పవర్ పాయింట్ దేనికి మనం ఉపయోగపడుతుందంటే ప్రజెంటేషన్స్, యానిమేషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్ ఇవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఒక సెమినార్ జరిగినప్పుడు, చిన్న ఒక ప్రోగ్రామ్ జరిగినప్పుడు, ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నా, ఏదైనా మనం ఒక డిజైన్ తయారు చేయాలనుకున్నా ఈ పవర్ పాయింట్ అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. సో మనం ఈరోజు ఒక చిన్న యానిమేషన్ ఏ విధంగా చేయాలనేది ఈ యొక్క పవర్ పాయింట్ ద్వారా మనం తెలుసుకుందాం. ఓకే స్టూడెంట్స్, ఆర్ యు రెడీ టు లెర్న్? ఎస్, లెట్స్ బిగిన్ నౌ. సో మనం ఏదైనా ఒక చిన్న యానిమేషన్ చేయాలనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్సర్ట్కి వెళ్ళినప్పుడు మనకు ఇక్కడ డిఫరెంట్ బార్స్ మనకు వచ్చేసాయి. ఇందులో పిక్చర్స్ ఉన్నాయి. ఓకే, సో దీంట్లో మనకు మొదటగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక ఫోటో ఆల్బమ్ అనేది మనం తెలుసుకుందాం. ఒక ఫోటో ఆల్బమ్ ఏ విధంగా తయారు చేసి మనంతా తెలుసు. ఒక ఫోటో ఆల్బమ్ ఏ విధంగా ఉంటుంది, ప్రతి ఒక్క ఆల్బమ్లో డిఫరెంట్ ఫొటోస్, డిఫరెంట్ సైజెస్ ఫొటోస్ ఉంటాయి. సో ఇక్కడ మనం అలాంటి ఒక ఫోటో ఆల్బమ్ తయారు చేసుకోవాలని కూడా మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. కాకపోతే ముందుగానే మనము కొన్ని ఫొటోస్తో సిద్ధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ ఫోటో ఆల్బమ్ క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ ఫోటో ఆల్బమ్, ఎందుకంటే మనం కొత్తగా తయారు చేస్తున్నాం కాబట్టి క్లిక్ ఆన్ న్యూ ఫోటో ఆల్బమ్. న్యూ ఫోటో ఆల్బమ్ క్లిక్ చేసినట్టే ఒక చిన్న డైలాగ్ బాక్స్ మనకు వచ్చేస్తుంది. ఇందులో ఫైల్ ఆర్ డిస్క్ అంటే మనం ఫైల్ క్లిక్ చేసినప్పుడు మన పర్సనల్ సిస్టంలో ఎక్కడైతే ఫొటోస్ ఉన్నాయో ఆ ఫొటోస్ మనం ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఏ విధంగా, ఫైల్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సిస్టమ్ అడుగుతుంది వేర్ ఆర్ ద ఫొటోస్. ఆ ఫొటోస్ మీరు మీ యొక్క డాక్యుమెంట్స్లో ఉన్నాయా, డౌన్లోడ్స్లో ఉన్నాయా, ఎక్కడ ఉన్నాయో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఈ విధంగా. సో ఏవైతే ఫొటోస్ కానీ పిక్చర్స్ కానీ పెట్టాలనుకుంటే కనుక మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి పిక్చర్స్లో ఏమున్నాయంటే ఇక్కడ పిక్చర్స్ కూడా చూసుకోవచ్చు. సో మనకి ఇక్కడ డిఫరెంట్ పిక్చర్స్ కూడా కనిపిస్తుంటున్నాయి. స్క్రీన్ షాట్లో మనకి ఏం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ ఫ్యూ పిక్చర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పిక్చర్ కావాలి, వన్ ఆఫ్టర్ అదర్ పిక్చర్ కావాలనుకుంటే 1 కంట్రోల్ హోల్డ్ చేసి 2 3 4 5 6 7. సో టోటల్ 7 పిక్చర్స్ తీసుకుందాం. ఓకే, 7 పిక్చర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్సర్ట్ అని క్లిక్ చేద్దాం. సో ఆటోమేటిక్గా ఇక్కడ 7 పిక్చర్స్ మనకు వచ్చేసాయి. ఈ యొక్క 7 పిక్చర్ని ఆటోమేటిక్గా మనకు పవర్ పాయింట్లో ఏమవుతుందంటే ఫోటో ఆల్బమ్ కింద ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతుంది. సో క్రియేట్ అని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది చూడండి, మనకు ఫోటో ఆల్బమ్ రెడీ అయిపోయింది. చూసారా స్టూడెంట్స్? సో ఆ ఫోటో ఆల్బమ్ ఒక హెడ్డింగ్ కూడా మనకు వచ్చేసింది బై క్రియేటివ్ 12. అంటే మనకు సిస్టమ్ పేరు ఏదైతే ఉందో ఆ ఒక సిస్టమ్ పేరుతో సహా ఇక్కడికి వచ్చేస్తుంది. చూడండి, సెకండ్ స్లైడ్లో ఫ్లవర్ వచ్చింది, థర్డ్ స్లైడ్లో ఒక డిఫరెంట్ పిక్చర్స్ వచ్చాయి. నెక్స్ట్ స్లైడ్ ఈ విధంగా. సో దిస్ ఇస్ హౌ వీ కెన్ క్రియేట్ అ ఫోటో ఆల్బమ్. ఇదే ఫోటో ఆల్బమ్ని కొద్దిగా డిఫరెంట్ వేలో మోడిఫికేషన్ చేయాలనుకుంటే కనుక మళ్ళీ ఇన్సర్ట్ ఫోటో ఆల్బమ్. ఇప్పుడు మీరు మళ్ళీ న్యూ ఫోటో ఆల్బమ్ చేయొద్దు. సో మనం చేంజెస్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో మరొకసారి ఎడిట్ ఫోటో ఆల్బమ్కి వెళ్ళిపోయి చూడండి పిక్చర్ లేఅవుట్. లేఅవుట్ ఏ విధంగా వస్తుంది, ప్రతి పిక్చరు ఒక్కొక్క స్లైడ్లో వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ అయి ఉంది కాబట్టి. ఇక్కడ ఈ యొక్క డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ అంటారు, దీన్ని క్లిక్ చేసిన వెంటనే కింద డ్రాప్ అయి మనకు కావాల్సిన లిస్ట్ మనకు కనిపిస్తుంటుంది. ఇప్పుడు చూడండి, ఫిట్ టు స్లైడ్ అనే బదులు మనము ఒక్కొక్క స్లైడ్లో 2 పిక్చర్స్ కావాలనుకోండి, 2 పిక్చర్స్ క్లిక్ చేసి ఓకే అప్డేట్ అని కొడతాం. సో ప్రతి స్లైడ్లో మనకు 2 పిక్చర్స్ వచ్చేసాయి చూడండి. వావ్. సో అదేవిధంగా ప్రతి స్లైడ్లో నాకు 4 పిక్చర్స్ కావాలి. సో దెన్ అగైన్ ఇన్సర్ట్ ఫోటో ఆల్బమ్, ఎడిట్ ఫోటో ఆల్బమ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ 2 పిక్చర్స్ మనం ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి 4 అని పెడదాం. సో లెట్ us see how it's going to come. క్లిక్ ఆన్ అప్డేట్. చూడసారా, మనకు ప్రతి స్లైడ్లో 4 పిక్చర్స్ ఆటోమేటిక్గా అదే డివైడ్ అయిపోయింది. సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు. మరోసారి నాకు యథావిధిగా మళ్ళీ ప్రతి స్లైడ్లో సింగిల్ పిక్చరే కావాలంటే కనుక మళ్ళీ ఇన్సర్ట్ ఫోటో ఆల్బమ్, ఎడిట్ ఫోటో ఆల్బమ్, ఈ యొక్క ఆప్షన్ తీసేసి ఫిట్ టు స్లైడ్ అని క్లిక్ చేసి అప్డేట్ అని కొడితే
మనకు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ నార్మల్గా అయిపోయింది. సో ఇంకొక బ్రహ్మాండమైన ఆప్షన్ మనకు ఇందులో కనిపిస్తుంది. అదేంటంటే ఈ యొక్క కలర్ఫుల్ పిక్చర్స్ని మనం బ్లాక్ అండ్ వైట్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అదేంటో చూసుకుందాం. ఇన్సర్ట్ ఫోటో ఆల్బమ్, ఎడిట్ ఫోటో ఆల్బమ్. ఇక్కడ చూడండి, ఆల్ పిక్చర్స్ బ్లాక్ అండ్ వైట్. ఈ ఆప్షన్ని మనం చెక్ చేసినప్పుడు, ఈ యొక్క ఆప్షన్ టిక్ చేసిన తర్వాత అప్డేట్ అని కొట్టండి, ఆటోమేటిక్గా వెంటనే మనకు కలర్లో ఉన్న పిక్చర్స్ అన్ని బ్లాక్ అండ్ వైట్ కింద మారిపోయాయి. కనిపిస్తుంది స్టూడెంట్స్? చాలా బాగుంది కదా ఆప్షన్. ఈ విధంగా చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనం పవర్ పాయింట్లో ఫోటో ఆల్బమ్ని మన పర్సనల్ ఫొటోస్, ఫ్యామిలీ ఫొటోస్, లేకపోతే మీకు ప్రాజెక్ట్కి సంబంధించిన ఫొటోస్ ఏమున్నా సరే ఆటోమేటిక్గా ఈ విధంగా ఆల్బమ్ కింద తయారు చేసుకోవడానికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఓకే, సో నేను అనుకుంటున్నాను మరి మీ అందరికీ ఫోటో ఆల్బమ్ అనేది ఆప్షన్ అర్థమైందని. నౌ విల్ గెట్ ఇన్ టు హౌ టు డూ అ షార్ట్ అండ్ స్వీట్ యానిమేషన్. లెట్స్ బిగిన్. సో ఈ స్లైడ్స్ అని మనం డిలీట్ చేసుకోవాలంటే కనుక Ctrl+A డిలీట్. అన్ని స్లైడ్స్ వెళ్ళిపోయాయి. సో విల్ ఇన్సర్ట్ ద న్యూ స్లైడ్ హియర్. ఇన్సర్ట్కి వెళ్ళిపోయి న్యూ స్లైడ్. ఓకే, సో మనం న్యూ స్లైడ్కి వచ్చేసాము. సో మళ్ళీ ప్లేస్ హోల్డర్ని తీసారంటే ఏ విధంగా తీసేయచ్చు? Ctrl+A డిలీట్. వెళ్ళిపోయి. సో మీరు అనుకోవచ్చు బై డిఫాల్ట్ ఇక్కడ బ్లాక్ కలర్ వస్తుందంటే నో, బై డిఫాల్ట్ ఆల్వేస్ విల్ గెట్ ద వైట్ కలర్. సో మన రైట్ క్లిక్లో చూడండి ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మనకు కావాలంటే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సాలిడ్ కలర్ ఏంటి? వైట్ చేపెట్టుకుందాం. వైట్ వచ్చేసింది. క్లోజ్. ఇప్పుడు ఒక యానిమేషన్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనే విషయాన్ని మనం చూసుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రిస్మస్ ట్రీ చేయాలనుకోండి, ట్రీ పెట్టి డైరెక్ట్ చేయొచ్చు. కానీ అదే క్రిస్మస్ ట్రీ మనం సొంతంగా తయారు చేయాలనుకుంటే కనుక ఏ విధంగా తయారు చేయొచ్చు? ఇన్సర్ట్ షేప్స్. ఇక్కడ ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్, అనేక షేప్స్ మనకు కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ. సో దీనిలో మనం ఒక షేప్ తీసుకుందాం, ట్రయాంగిల్ షేప్ తీసుకొని క్లిక్ అండ్ డ్రాగ్. ఓకే, ఒక ట్రయాంగిల్ షేప్ తీసుకున్న తర్వాత దీని ఒక సైజ్ తగ్గించుకోవాలనుకుంటే కనుక Ctrl+Shift హోల్డ్ చేసి మనం స్లోగా ఈ విధంగా సైజ్ని తగ్గించుకోవచ్చు. సో ఎందుకు Ctrl+Shift? ఎందుకంటే ఎప్పుడైతే Ctrl+Shift పట్టుకొని మనం ఎప్పుడైతే రెడ్యూస్ చేస్తామో ఆటోమేటిక్గా 4 సైడ్ నుంచి వస్తుంది. ఒకవేళ Ctrl+Shift లేదనుకోండి, ఓన్లీ 1 సైడ్ నుంచి డ్రాగ్ అవుతుంది చూడండి. సో అదేవిధంగా షేప్ కూడా అవుట్ అయిపోతుంది. సో దట్స్ ద రీజన్ ఆల్వేస్ బెటర్ టు హోల్డ్ ద Ctrl and Shift then try to reduce the size like this, increase or reduce the size. ఓకే స్టూడెంట్స్, సో ఇలాంటిదే ఇంకొక డూప్లికేట్ కావాలనుకోండి, మనం అప్పుడు కంట్రోల్ వెన్ యూ డ్రాగ్ విత్ ద మౌస్ ఆటోమేటిక్గా ఇంకోటి మనకు డూప్లికేట్ వచ్చేస్తుంది చూడండి. వచ్చేసింది. దీని కొద్దిగా సైజ్ ఓన్లీ విడ్త్లో పెంచుకోవాలంటే లీటర్ పెంచుకోవచ్చు. మళ్ళీ ఇంకో డూప్లికేట్ కావాలి, ఇంకా కొద్దిగా పెంచుకోవాలనుకుంటున్నాం, ఇంకో డూప్లికేట్ కావాలి, ఇంకొకటి కంట్రోల్ అండ్ డ్రాగ్. సో ఈ విధంగా మీకు ఎన్ని కావాలంటే ఈ విధంగా క్లిక్ అండ్ డ్రాగ్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా వచ్చేస్తుంటాయి చూడండి. Ctrl+Shift పట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే ఫ్రమ్ బోత్ ద సైడ్స్, సో మనకు 2 సైడ్ నుంచి వస్తున్నాయి చూసారా, సైజ్ ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ట్రీ అనేది మనం తయారు చేసుకున్నాం. సో ఈ యొక్క ట్రీని ఇంకా న్యాచురల్గా మనం చేయాలనుకుంటే కనుక ఇప్పుడు చూడండి, ఈ ట్రీలో మనకు అవుట్లైన్ కనిపిస్తుంది. ఈ అవుట్లైన్ తీసారంటే ఈ విధంగా క్లిక్ చేసామంటే మనకు ఆటోమేటిక్గా ఒక కొత్త షేప్ ఫార్మాట్ మెనూ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, అవుట్లైన్, టెక్స్ట్ అవుట్లైన్ ఆర్ షేప్ అవుట్లైన్. మన ఇక్కడ షేప్స్ ఉన్నాయి కాబట్టి మనము షేప్ అవుట్లైన్కి వెళ్ళిపోయి నో అవుట్లైన్ అంటే అవుట్లైన్ వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా నో అవుట్లైన్ చూసారా. సో అప్పుడు అవుట్లైన్ తీయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ దాంట్లో మిక్స్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ చూసారా స్టూడెంట్స్ ఏ విధంగా వెళ్ళిపోతుంది అవుట్లైన్, బికాజ్ ఐఎమ్ రిమూవింగ్ ద అవుట్లైన్. ఓకే, ఈ విధంగా రిమూవ్ చేసిన తర్వాత దీని కలర్ చేంజ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఫిల్ విత్ ద గ్రీన్ కలర్, బికాజ్ మన ట్రీ గ్రీన్లో ఉంటుంది కాబట్టి గ్రీన్, ప్రతిదానికి గ్రీన్ పెడదాం చూడండి. సెలెక్ట్
అప్లై ద గ్రీన్ కలర్. ఈ విధంగా ఒకవేళ ముందుగానే మనం కలర్ గ్రీన్ తీసుకుంటే మనకి ఇంకా ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఒక్కొక్కటి గ్రీన్లో మనం పెట్టుకోవచ్చు. తర్వాత ఒకవేళ ఈ ట్రీని కొద్దిగా పక్కకు జరపాలనుకుంటే మనం ఈ విధంగా వెళ్ళిపోతుంది, అంటే షేప్ అవుట్ అయిపోయింది చూడండి. మళ్ళీ కంట్రోల్ Z అంటూ ఎంటైర్ ట్రీని గ్రూప్ చేయాలనుకుంటే క్లిక్ అండ్ డ్రాగ్. సో అప్పుడు ఏమవుతుంది, అన్ని ట్రయాంగిల్స్ ఎట్ ఎ టైం సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ అయిన వెంటనే దీని మధ్యలో ఎక్కడైనా సరే రైట్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు గ్రూప్ అని వస్తుంది, అంటే వీటిని అన్నింటినీ ఒక గ్రూప్ కింద కన్వర్ట్ అయిపోతుంది. గ్రూప్ అండ్ క్లిక్ ఆన్ గ్రూప్. చూడండి అంతా ఒక గ్రూప్ కింద కన్వర్ట్ అయిపోయింది. అప్పుడు మనం దీన్ని ఎంత కావాలంటే అంత సైజ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. షేప్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనం తయారు చేసుకోవచ్చు ఈ విధంగా. తర్వాత ట్రీకి కావాల్సిన ఒక స్టెమ్ అనేది చూసుకుందాం. ఇన్సర్ట్ అగైన్ షేప్స్, we'll take one rectangle box from the middle like this. Okay, we'll apply the brown color. So we'll remove the outline also, remove outline. సో ఇప్పుడు ఇది ఈ యొక్క షేప్ అనేది ఈ ట్రీ వెనక్కి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి, దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసిన తర్వాత సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ ఉంటుంది మనకు. సెండ్ టు బ్యాక్ అది వెనక్కి వెళ్ళిపోయింది. సో దీన్ని మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఆరో కీస్ ద్వారా, అంటే డైరెక్షన్ కీస్ ద్వారా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, లెఫ్ట్ అండ్ రైట్. సో ఈ విధంగా ఎంటైర్ ట్రీని మనం సెలెక్ట్ చేసుకొని గ్రూప్ చేసుకున్నాం. మనం ఒకసారి రైట్ క్లిక్, గ్రూప్, వన్స్ అగైన్ గ్రూప్. సో మనకు ట్రీ మొత్తం గ్రూప్ అయిపోయింది చూడండి ఇక్కడ. ఓకే, నా ఇప్పుడు కొద్దిగా మేబీ ఇంకా కొద్దిగా కలర్ఫుల్గా డిఫరెంట్ వేగా మనకు రావాలనుకునే కనుక ఇక్కడ ఇన్సర్ట్లో షేప్స్, మళ్ళీ ఒకసారి షేప్స్కి వెళ్ళిపోయి చిన్న చిన్న సర్కిల్స్ మనం పెట్టామనుకోండి. ఈ విధంగా చిన్నగా కంట్రోల్ షీట్ పట్టుకొని ఒక సర్కిల్ ఈ విధంగా పెట్టేసేయండి. నాకు ఇంకొక సర్కిల్ కావాలంటే ఇందాక మనం నేర్చుకున్న షార్ట్కట్కి కంట్రోల్ డ్రాగ్. సో కరెక్ట్ సెంటర్లో పెట్టుకోవాలి. సో ఎప్పుడైతే ప్లస్ సింబల్ వస్తుందో మనకు అప్పుడే మనం డూప్లికేట్ ఈ విధంగా తీసుకురావచ్చు. తర్వాత ఈ సర్కిల్లో ఇంకా కొద్దిగా చిన్న సైజ్ సర్కిల్ కావాలి, ఇంకా కొద్దిగా చిన్నగా చేసుకోవాలంటే ఇక్కడ రెడ్యూస్ ద సైజ్. చూడండి ఇక్కడ ఇదని కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ వీటిని డిఫరెంట్ కలర్స్లో అప్లై చేద్దాం. ఆ షేప్ ఫిల్ వెళ్ళిపోయి మనకు డిఫరెంట్ కలర్స్ కావాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎల్లో కలర్, విల్ ఫిల్ ఎల్లో కలర్. నెక్స్ట్ విల్ ఫిల్ వైట్ కలర్. నెక్స్ట్ విల్ ఫిల్ బ్లాక్ కలర్. నెక్స్ట్ అగైన్ ఎల్లో కలర్. fill with blue color. Next we'll fill with white color, red color. చూసారు స్టూడెంట్స్, ఈ విధంగా డిఫరెంట్ కలర్స్ మనం ఇస్తున్నాము, ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఒక అవుట్లైన్ కావాలనుకోండి. ఇన్సర్ట్ షేప్స్లో మనం ఇక్కడ ఆప్షన్ ఉంటుంది మనకు, ఫ్రీ ఫామ్ స్క్రిబ్లింగ్ అని పెన్సిల్ టైప్లో ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ, సో ఎక్కడైతే ట్రీ ఉందో ఈ విధంగా మనం ట్రాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా కంటిన్యూగా మనం ఒక మౌస్ ద్వారా ఈ విధంగా ట్రాక్ చేసుకుని వెళ్ళిపోదాం. సో ఈ విధంగా నేను ఎందుకు డ్రా చేస్తున్నాను అనే విషయాన్ని కూడా మనం చూసుకున్నాం ముందు. సో ఎక్కడైతే ఉందో ఎగ్జాక్ట్ దాని నుంచి కొద్దిగా అటు ఇటు అయినా పర్లేదు, ఈ విధంగా కంటిన్యూగా తీసుకెళ్ళి. సో ఒక్క విషయం అంటే మనం దాన్ని ఎండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, నా దీంట్లో బ్లూ కలర్ డిఫాల్ట్ వచ్చేసింది కాబట్టి దీంట్లో నాకు కలర్ వద్దు అన్నప్పుడు
షేప్ ఫీల్డ్లో నో కలర్ అని కొట్టండి, ఓన్లీ మనకు అవుట్లైన్ మాత్రం మనకు వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఈ యొక్క అవుట్లైన్ని డిఫరెంట్ షేప్స్లో పెట్టవచ్చు అండి. ఈ యొక్క విడ్త్ పెంచుకొని కొద్దిగా, తర్వాత షేప్ అవుట్లైన్ని డాషెస్ ఈ విధంగా పెట్టుకోవచ్చు. జస్ట్ లైక్ మనం ఇదొక లైటింగ్స్ లాగా మనం చూసుకోవచ్చు దాన్ని. ఇప్పుడు ఈ యొక్క లైన్స్ని కొద్దిగా వెనక్కి పంపారనుకుంటే కనుక దీన్ని రైట్ క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్, దాని వెనక్కి కూడా పంపించవచ్చు. ఈ విధంగా కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటే మనం చూసుకోవచ్చు. లేదు వెనక్కి బాగాలేదు, ముందే బాగుంది అనుకుంటే కనుక మళ్ళీ ఒకసారి రైట్ క్లిక్, బ్రింగ్ టు ఫ్రంట్. ఓకే, సో ఇంకా మనం దీన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటే అయిపోతుంది. రైట్, సో ఈ విధంగా. దీని తర్వాత మనకు ఏమైనా స్టార్స్ అలాంటివి పెట్టుకోవాలంటే కనుక మళ్ళీ షేప్స్లో స్టార్, ఈ విధంగా స్టార్ పెట్టుకోవచ్చు. కావాలంటే స్టాండ్ మనం రొటేట్ చేసుకోవచ్చు, ఏ షేప్ కావాలంటే ఆ షేప్. ఈ విధంగా తర్వాత ఇదే స్టార్ని డూప్లికేట్ కావాలంటే ఇంకొక డూప్లికేట్ తీసుకొని కొద్దిగా స్టార్ ఒక సైజ్ని మనం తగ్గించుకోవచ్చు. ఈ కార్నర్లో ఒకటి, ఈ కార్నర్లో ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు. సో ఈ స్టార్స్ని కూడా మనము ఒక డిఫరెంట్ కలర్స్ అప్లై చేసుకోవచ్చు. మనం రెడ్, బ్లూ, yellow, so which are the colors you like, you can go for that color, no problem. సో మీ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ ఎక్కడ ఏ కలర్ కావాలో ఆ కలర్తో అప్లై చేసుకోవచ్చు. ఫిల్ విత్ వైట్ కలర్ ఈ విధంగా చేసుకున్నాం. నా ద ఫైనల్ ఈస్ హౌ టు అప్లై ద యానిమేషన్. దీనికి మనం ఏ విధంగా యానిమేషన్ ఇవ్వాలి. సో యానిమేషన్ ఇవ్వకముందు స్టెప్ బై స్టెప్ మనం ఆలోచించుకోవాలి. ఫస్ట్ ఏ యానిమేషన్ వస్తే బాగుంటుంది, స్టార్సా, సర్కిల్సా, లేకపోతే అవుట్లైనా, లేకపోతే ట్రీయా. సో ఇప్పుడు మనకైతే ట్రీ అనేది డిఫాల్ట్ అయిపోయింది. సో ఓన్లీ మనకు ఇవ్వాల్సింది ఏంటి, సర్కిల్స్. ఫస్ట్ సర్కిల్ సెలెక్ట్ చేసుకుందాం. 1 కంట్రోల్ హోల్డ్ ద కంట్రోల్ కీ, 1 ఆఫ్టర్ ది అదర్ ప్రతి ఒక్క సర్కిల్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఈ విధంగా ప్రతి సర్కిల్ మనం సెలెక్ట్ చేసుకుందాం. సో ఐ హావ్ సెలెక్టెడ్ ఆల్ ది సర్కిల్. దెన్ గో టు యానిమేషన్. యానిమేషన్ వచ్చేసి ఇక్కడ మనకు యానిమేషన్ ప్యాన్ అనేది ఉంటుంది. తీసుకుంటే ఆటోమేటిక్గా మనకు యానిమేషన్ ప్యాన్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ ప్యాన్లో ఎటువంటి మనకు హైలైట్ కాలేదు, బికాజ్ మనం ఎటువంటి యానిమేషన్గా క్లిక్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ మనం ప్రెసెంట్లో నన్లో ఉన్నాం. సో ఇక్కడ మనకు ఏదైనా యానిమేషన్ ఇవ్వాలనుకుంటే కనుక చూసుకోవచ్చు ఇక్కడ ఏది ఇస్తే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, గ్రో అండ్ టర్న్, వీల్, స్వెల్. ఓకే, ఇక్కడ ట్విట్టర్ అని చూసుకుందాం. ఓకే, ట్విట్టర్ ఏ విధంగా వస్తుంది చూడండి. సో ట్విట్టర్ అనేది ఇప్పుడు అన్నిటికి వచ్చేసింది. ఇది ఈ ట్విట్టర్ అనేది యానిమేషన్ కంటిన్యూగా రావాలనుకుంటే కనుక అవి ఆల్రెడీ సెలెక్ట్ ఉన్నాయి. దీనిపైన రైట్ క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లో ఈ ఒక యానిమేషన్ కంటిన్యూస్గా రన్ అవ్వాలి కాబట్టి టైమింగ్స్కి వెళ్ళిపోయి స్టార్ట్ విత్ ప్రీవియస్ అని క్లిక్ చేసి ఇక్కడ చూడండి రిపీట్ అని కొట్టి అంటిల్ ఎండ్ ఆఫ్ ది స్లైడ్. ఇది ఫాస్ట్ ఉంది, కొద్దిగా మనం మీడియంలో పెడదాం. ఓకే, ఈ విధంగా. ఒకవేళ మీకు ఇది నచ్చట్లేదు అనుకోండి, మళ్ళీ అన్నీ సెలెక్ట్ చేసి మనం డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్, ఈ విధంగా ఒక్కొక్కటి ప్రెస్ చేసి డిలీట్ చేయండి. ఈ విధంగా యానిమేషన్ తీసేసాను. సో మళ్ళీ ఒకసారి ఇవన్నీ సరుకుని సెలెక్ట్ చేసుకున్న ఈ విధంగా డైరెక్ట్గా కంట్రోల్ తీసేసుకొని సో చివరిగా ఇంకొక వేరే యానిమేషన్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనము
ప్లస్ ప్లస్ పెట్టేసుకుందాం. సో ఈ ప్లస్ని మళ్ళీ రైట్ క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్, టైమింగ్ విత్ ఆఫ్టర్ ప్రీవియస్ పెట్టేసుకుందాం. వెరీ ఫాస్ట్ ఉంది, స్లో పెట్టుకుందాం లేదా మీడియం పెట్టేసుకొని అంటిల్ ఎండ్ ఆఫ్ ది స్లైడ్. ఓకే, చూడండి ఈ విధంగా బ్లింక్ అవుతూ ఉంటాయి మన కలర్. ఓకే స్టూడెంట్స్, కనిపిస్తుందా? నెక్స్ట్ ఇప్పుడు దీంతో పాటు అవుట్లైన్ కూడా మనం పెడతాం. ఈ అవుట్లైన్ కదా, చూడండి అవుట్లైన్ సెలెక్ట్ చేశాను. సో యానిమేషన్కి వెళ్ళిపోయి దీంట్లో మనం ఒక్కొక్కటి మనం సెలెక్ట్ చేసుకొని చూస్ చేసుకోవచ్చు, ఏది కరెక్ట్ సెట్ అవుతుందో అది పెట్టుకోవచ్చు మనం. ఇక్కడ చూడండి దీంట్లో మనము షేప్ చూడండి, అంటే అది ఏదైతే షేప్ ఉందో అదే షేప్లో మనకు వచ్చేస్తుంది. ఈ షేప్ బాగుంది కాబట్టి ఈ షేప్ అప్లై చేసి రైట్ క్లిక్, ఎఫెక్ట్ ఆప్షన్, ఇది కూడా కంటిన్యూ ఉండాలి కాబట్టి దీంట్లో టైమింగ్స్ విత్ ప్రీవియస్ దాంతో పాటు రావాలి. నెక్స్ట్ మీడియం, ఓకే, అంటిల్ ఎండ్ ఆఫ్ ది స్లైడ్, క్లిక్ ఓకే. ఇది కూడా కంటిన్యూ వస్తూ ఉంటుంది. ఓకే, నా ఇప్పుడు మనం స్టార్స్కి ఇవ్వాలి యానిమేషన్. అన్ని స్టార్ని సెలెక్ట్ చేసి 1 2 కంట్రోల్ పట్టుకొని ఒక్కొక్క దాని తర్వాత ఒక స్టార్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా తర్వాత యానిమేషన్కి వెళ్ళిపోయి మనం ఇక్కడ స్పిన్ అనే ఆప్షన్ ఇచ్చేద్దాం. స్పిన్ ఎక్కడ ఉంది? ఇక్కడ. ఎస్, ఈ విధంగా స్పిన్ అవుతూ ఉంటాయి. ఇది కూడా స్పిన్ అయిన తర్వాత రైట్ క్లిక్ చేసి దీంట్లో ఎఫెక్ట్ ఆప్షన్, టైమింగ్స్ విత్ ప్రీవియస్, అంటే దాంతో పాటు రావాలి కాబట్టి విత్ ప్రీవియస్, మీడియం, అంటిల్ ఎండ్ ఆఫ్ ది స్లైడ్స్. ఇప్పుడు చూడండి కంటిన్యూ వచ్చేసాయి. ఓకే స్టూడెంట్స్, ఈ విధంగా మనకి యానిమేషన్ పార్ట్ అనేది ఇప్పుడు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒకవేళ బ్యాక్గ్రౌండ్ మీరు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదు ఇలానే బాగుంది అనుకుంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ డిజైన్స్ మనకు ఉంటాయి కాబట్టి ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ డిఫరెంట్ ఆ ట్రీకి ఏదైతే మీకు మ్యాచ్ అవుతుందో అక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇంకా చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి చూసుకోవచ్చు మీరు. ఓకే, విల్ గో ఫర్ దిస్. ఇట్స్ గోయింగ్. ఓకే, ఈ విధంగా నేను బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నాను. తర్వాత ఇక టెక్స్ట్ వేయాలనుకుంటే ఇన్సర్ట్, ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఉంటుంది, టెక్స్ట్ బాక్స్ తీసుకొని క్లిక్ అండ్ డ్రాగ్. ఇక్కడ టెక్స్ట్లో మేరీ క్రిస్మస్ అని రాసుకుందాం. సో ఇక్కడ టెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకుందాం. బై డిఫాల్ట్ బ్లాక్ ఉంటుంది కాబట్టి విల్ మేక్ ఇట్ వైట్. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని సైజ్ పెంచుకుందాం. ఇక్కడ గ్రో ఫాంట్, దీన్ని కొద్దిగా మనం డ్రాగ్ చేసేసుకుందాం. సో దీని ఒక ఫాంట్ స్టైల్ చేంజ్ చేసుకోవాలంటే కూడా మనం ఫాంట్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి మేరీ క్రిస్మస్ సెంట్రల్ ఎలిమెంట్. ఓకే స్టూడెంట్స్, ఈ విధంగా మనకు వచ్చేసింది లైన్ పైన. ఇది కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటాం. దీన్ని కూడా మనం యానిమేషన్ పెట్టాలనుకుంటే కనుక సెలెక్ట్ చేసి యానిమేషన్, సో ఈ విధంగా మనం జూమ్ అనే ఆప్షన్లో పెట్టుకున్నాం. ఈ విధంగా సో ఈ జూమ్లో మళ్ళీ రైట్ క్లిక్, ఎఫెక్ట్ ఆప్షన్, తర్వాత ఆల్ ఎట్ వన్స్ ఉంది కదా, మనము లెటర్ బై లెటర్ ఒక్కొక్కటి పెట్టుకుని ఒక్కొక్క లెటర్ వచ్చే విధంగా విత్ ప్రీవియస్, ఈ విధంగా స్లో పెట్టుకున్నాం. ఈ విధంగా అంటిల్ ఎండ్ ఆఫ్ ది స్లైడ్, ఇది కూడా కంటిన్యూ పెడదాం. ఈ విధంగా చూడండి. సో ఈ విధంగా కంటిన్యూగా మనకు వస్తూ ఉంటుంది మేరీ క్రిస్మస్ అనేది. సో ఈ విధంగా ఫుల్ యానిమేషన్ మనకు తయారైపోయింది. ఈ విధంగా అయిపోయిన తర్వాత దీని ఒక ఫుల్ స్క్రీన్లో ఏ విధంగా వస్తుందో చూడాలనుకుంటే కనుక మనకు షార్ట్ కట్ కీ అంటే F5 ఉంటుంది. లేదంటే కనుక మనం స్లైడ్ షోకి వెళ్ళిపోయి ఫ్రమ్ బిగినింగ్ అని కొట్టినప్పుడు మనకు ఫుల్ యానిమేషన్ ఇక్కడికి వచ్చేస్తుంది. మౌస్తో క్లిక్ చేసినప్పుడు చూడండి ఒక్కొక్కటి మనం సెలెక్ట్ చేసుకుందాం ఫుల్ స్క్రీన్ మోడ్లో. ఓకే, యొక్క ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుందాం మనం వాటిని. దీంట్లో రైట్ క్లిక్, ఎఫెక్ట్ ఆప్షన్, టైమింగ్స్లో విత్ ప్రీవియస్ ఇచ్చేసాం ఇక్కడ.
సో దట్ మనకి ఈజీగా అయిపోతుంది రైట్. F5. ఓకే స్టూడెంట్ చూసుకోండి యానిమేషన్ ఏ విధంగా వస్తుంది. మనకు స్టార్స్ యానిమేషన్ ఇచ్చాము, అవుట్లైన్కి యానిమేషన్ ఇచ్చాము, సర్కిల్కి ఇచ్చాము, ప్లస్ ఇంక్లూడింగ్ నేమ్తో సహా మనం ఇచ్చాము. చూసారా ఈ విధంగా యానిమేషన్ అనేది పవర్ పాయింట్లో చాలా ఈజీగా సులువుగా చేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, I hope everybody understood the PowerPoint. So let's enjoy the PowerPoint by doing the different types of animation by using your knowledge. I hope everybody enjoyed the class. Take care. See you. Bye.